అందరికీ నమస్కారం. ఈ వీడియోలో చాలా లోతైన విషయాలు చెప్పడం జరిగింది కాబట్టి ప్రశాంతంగా కూర్చొని ఉన్నప్పుడు మాత్రమే ఈ వీడియో వినండి. ఇవాళ మనం కర్మ సిద్ధాంతాన్ని గురించి మాట్లాడే విషయాన్ని కంటిన్యూ చేద్దాం. మనం ముందుగా మాట్లాడుకున్నట్టుగా కర్మ సిద్ధాంతం మనిషికి మొత్తం 3 రకాలుగా పనిచేస్తుంది. అందులో ఒకటి సంచిత కర్మ, ఆగామి కర్మ, ప్రారబ్ధ కర్మ. సంచితం అంటే జరిగిపోయిన కర్మ, అంతకుముందు జన్మలలో మనం చేసిన పుణ్యపాపాలను కలిపి ఉండే సంచిత కర్మ అంటారు. ఆగామి కర్మ అంటే ఆ పుణ్యపాపాల వల్ల మనం అనుభవించాల్సిన కొన్ని పాపాలు పుణ్యాలను తెలిపేది ఆగామి కర్మ, అంటే రాబోయేది, జరగబోయే కర్మ. ఇంకొకటి ప్రారబ్ధ కర్మ, అంటే ఇప్పుడు జరిగిన కర్మలను బట్టి మనం అనుభవించేదానికి నిర్ణయించి ఇప్పుడు మనం పుట్టి అనుభవిస్తున్న కర్మల్ని ప్రారబ్ధ కర్మ అంటే అది మొదలయ్యి ముందుకు వెళ్తూ ఉందని అర్థం. ఈ మూడింటిని మనం మార్చగలమా లేదా అనేది మన మొదటి ఆలోచన కాబట్టి దీన్ని మనం ఇప్పుడు డిస్కషన్ చేసుకుందాం. మార్చవచ్చా లేదా? సంచిత కర్మ, ఈ ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. ఈ ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ అనేది ఇవి రెండు కూడా సంచిత కర్మ మీద డిపెండ్ అయ్యే ఇవి వచ్చాయి. సంచిత కర్మ అంటే ఏంటి? అంతకు ముందు చేసింది, దాన్ని మనం ఏమి చేయలేమా అంటే చేయొచ్చు. రెండు రకాలుగా మనం చేయొచ్చు. అవి ఏంటంటే, ఒకటి కర్మను అనుభవించడం. కర్మని అనుభవిస్తేనే పోతుంది. ఇది ఎక్కడైనా చెప్పే, మనకి ఏ గ్రంథాల్లోనైనా ఏ ప్రవచనాల్లో అయినా మనకు వచ్చే ఒకే ఒక ఆన్సర్ అదే, సమాధానం. మనకు వచ్చే ఒకే ఒక సమాధానం, సంచిత కర్మని అనుభవిస్తేనే పోతుంది. నువ్వు ఒక తప్పు చేసావు, దాన్ని నువ్వు అనుభవించాల్సిందే కదా, ఇలా అన్నమాట. దేవుడికైనా కర్మ తప్పదు అని మనం వినుంటాం. అవును, సంచితం అనేది కర్మ అనేది అనుభవిస్తూనే పోతుంది, అది పుణ్యమైనా పాపమైనా. ఓకే, ఇంకేం చేయలేమా అంటే దానికి ఇంకొక ఆప్షన్ ఉంది, సెకండ్ ఆప్షన్. అది మనం అనుభవించకుండానే కర్మని మనం నాశనం చేయొచ్చు. అది ఎలా? ఈ కర్మలన్నీ కూడా వాటిని ఎలా పోల్చుతారంటే గడ్డి మోపులా పోల్చుతారు. మనం చాలా కర్మలు చేసుంటాం కాబట్టి, కర్మలు అంటే మనం చేసిన పుణ్య పాపాలు లెక్కలు. ఓకే, కర్మలు అంటే మరి ఏదో అనుకోకండి, పుణ్య పాపాల లెక్కలు. అది ఒక్కొక్కటి ఒక్కొక్క గడ్డి మోపులా ఉంటుంది. ఎన్ని గడ్డి మోపులు ఉంటాయో తెలియదు కదా, కానీ మనిషి అవన్నీ అనుభవించాల్సిందే. క్షమించాలి, మనిషి కాదు, జీవి, భూమి మీద పుట్టే ప్రతి జీవి అవన్నీ అనుభవించాల్సిందే. అంతెందుకు, భూమి మీద పుట్టిన జీవే కాదు, దేవుడు కూడా అనుభవించాల్సిందే. దేవుడికి కూడా కర్మ అనేది ఉంది. అందువల్లే అతను జనాలకి వరాలు ఇస్తున్నాడు, కష్టపడుతున్నాడు, బాధపడుతున్నాడు, సుఖపడుతున్నాడు. ఒక జీవి ఎప్పుడైనా కష్టపడుతున్నాడో సుఖపడుతున్నాడో అంటే అతనికి కర్మ ఉంది. ఒక పని ఉంది అంటే కర్మ ఉంది. మీరు ఏ దేవుడినైనా తీసుకోవచ్చు, కానీ వాళ్ళకి తక్కువ కర్మ, మనకి ఎక్కువ కర్మ. వాళ్ళకి మంచి కర్మ, మనకి చెడ్డ కర్మ ఉండొచ్చు, అంతే. అలాగే ఇప్పుడు మనం పాయింట్లోకి వేస్తే కర్మని ఎలా దగ్ధం చేయొచ్చు. ఇప్పుడు గడ్డివాము అన్నాం కదా, కర్మల్ని ఒక్కొక్క గడ్డి మోపులను కలుపుకుంటే పెద్ద గడ్డి వాము. మనకి ఎన్ని గడ్డి వాములు ఉన్నాయో తెలియదు, మనం చేసిన కర్మ అంత పెద్ద అనమాట. కానీ వాటన్నిటికీ కూడా ఒక్క అగ్గి పుల్ల చాలు. ఒక్క అగ్గి పుల్ల రాచేసి వాటిని తగలబెట్టచ్చు. ఎంత పెద్ద గడ్డి వామైనా సరే ఆ నిప్పుల్లో దగ్ధమై బూడిదైపోతుంది. అంటే మనం చేసిన మంచి చెడుల కర్మ ఫలితం రెండూ కూడా మనం కాల్చేయచ్చు. వాటిని కాల్చడం వల్ల మనకి ఆగామి కర్మ అనేది లేకుండా పోతుంది. ప్రారబ్ధ అంటే మనం ఇప్పుడు చేస్తున్న కర్మలో కూడా మనం వాటిని లేకుండా చేసుకోవచ్చు. అది స్టార్ట్ అయింది కరెక్టే,
కానీ కొంత మేరకు లేకుండా చేసుకోవచ్చు. కానీ ఆగామి కర్మ అసలు లేకుండానే చేసుకోవచ్చు. మోక్షం అనేది మనం ఈ జన్మలోనే పొందవచ్చు. ఆ అగ్ని రవ్వ ఎక్కడి నుంచి ఎలా వస్తుంది, అగ్గిపుల్ల ఎలా వస్తుంది, అదే దానికి ప్రతీకే శివుడు. అదే మూడో కన్ను నుంచి ఏమొస్తుందంటారు? చూపులు రావు, అగ్నినేత్రం అంటారు దాన్ని. అంటే రవ్వ, అందులో నుంచి అగ్ని వస్తుంది. మరి అగ్ని దేన్ని కాలుస్తుంది? ఎవరైనా చెప్పారా? మీరు శాస్త్రాల్లోకి డీప్గా వెళ్ళి వెతికితే ఖచ్చితంగా మీకు ఆన్సర్ అనేది ఇది అని ఉండదు. అక్కడక్కడ టచ్ చేసి వెళ్ళిపో ఉంటుంది విషయాన్ని. ఎందుకంటే ఇలాంటి చాలా పెద్ద విషయాల్ని వాళ్ళు చాలా నిగూఢంగా దాచిపెట్టి ఉంచుతారు. అంటే ఎవరికి పడితే వాళ్ళకి దొరకకూడదు. ఆ ఆశ ఉన్న వాళ్ళే, అంత కష్టపడి వెతికిన వాళ్ళకే ఈ విషయం తెలియాలి అనేసి వాళ్ళంతా దాచిపెట్టి వాటిని రాయడం జరిగింది. ఇవి నేనెందుకు ఇవాళ చెప్తున్నానంటే మీ అందరికీ కాదు, నాతో పాటు మీ అందరికీ కూడా ఎంతోమందికి అంతా చదివేంత సీన్ లేదు, తెలుసుకునేంత ఆలోచన లేదు. మన జీవితాలు ఎప్పుడో వేరే విధంగా మారిపోయాయి, మనం వాటితో బతుకుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా అవి చెప్పకపోతే ఇంకొంచెం బురదలకు కూరుకుపోతాం. కాబట్టి నేను ఈ విషయాన్ని రివీల్ చేయాల్సి వస్తుంది. శివుడు ఆ జ్ఞాన నేత్రంతో, ఆ అగ్ని రవ్వ మంటర నేత్రంతో కర్మలను దగ్ధం చేయగలడు. అంటే మనకి ఉన్న ఈ రెండు కళ్ళు ఈ ప్రపంచాన్ని చూస్తుంది, మాయా ప్రపంచాన్ని చూస్తుంది. నువ్వు ఆ కర్మలను చూడాలంటే జ్ఞాననేత్రంతో చూడాలి. మనకి ఇక్కడ జ్ఞాననేత్రం ఉంటుంది, ప్రతి మనిషికి ఉంటుంది. మనిషి అన్న ప్రతి ఒక్కడికి ఉంటుంది. వాడు ఆ జ్ఞాననేత్రంతో తన కర్మలను చూసి తానే దగ్ధం చేసుకోగలడు. తను అలా దగ్ధం చేసుకున్నప్పుడు తను కర్మలకు అతీతుడై నిలబడతాడు. తను ఆ క్షణమే మోక్షాన్ని పొందగల సామర్థ్యం పొందుతాడు. కాబట్టి కర్మలను మనం మార్చుకోవచ్చు జ్ఞానంతో. జ్ఞాన మార్గంలో జ్ఞానంతో విషయాన్ని తెలుసుకొని మన కర్మలను మనమే మార్చుకోవచ్చు, లేకుండా చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు. నేను లేకుండా చేసుకునే విషయం గురించి ఇప్పుడు నేను చెప్పాను. ఎందుకంటే మార్చుకోవచ్చు అనేది అది ఇంకొక టాపిక్ కాబట్టి చెప్పచ్చు, లెంత్ అయిపోవచ్చు అనేసి. నేను దగ్ధం అవ్వడే ప్రధాన విషయం కాబట్టి నేను అలా చెప్పాను. ఎందుకంటే ఎంత పెద్ద కర్మైనా నువ్వు అనుభవించాల్సిన పని లేదు. నువ్వు అలా జ్ఞానం పొందితే, నువ్వు జ్ఞానం పొందిన తర్వాత ఈ ప్రపంచం నీకు మాయా ప్రపంచంగానే కనిపిస్తుంది. అందుకే మూడో కన్ను తెరుచుకుంటే ప్రపంచం దగ్ధం అయిపోతుంది అని అంటారు, వినుంటారు మీరు. ప్రవచనాల్లో కానీ గ్రంథాల్లో చదివినప్పుడు జ్ఞానం కలిగినప్పుడు ప్రపంచం అంతమైపోతుంది అనేసి. అంటే ప్రపంచం నీ కంటికి కనిపించకుండా ఉంటుందని కాదు అర్థం. ఈ ప్రపంచంలో మనుషులు చేసే ప్రతి చర్య నీకు చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లకాయలు ఆడుకుంటారు, దానికి ఒక అర్థం ఉండదు. ఒక 3-4 సంవత్సరాల చిన్నపిల్లకాయలు ఒక 10 మంది కలిస్తే రకరకాల ఆటలు ఆడుతుంటారు. దేవుడి పిల్ల ఆడుతుంటారు, అమ్మ నాన్న ఆట ఆడుతుంటారు, ఉడిగీలు ఆట ఆడుతుంటారు, వంటలు వండుతుంటారు. అన్నీ చిన్న ఉడిగీలతోనే ఆడుతుంటారు. అవన్నీ మనకు జోక్లా అనిపిస్తుంటుంది. అంటే వాళ్ళు చిన్నపిల్లకాయలు, మనం వాళ్ళకంటే పెద్దవాళ్ళు కదా, చిన్నపిల్లకి ఏదో చేస్తున్నానని చాలా జోక్గా అనిపిస్తుంది. అలాగే అనిపిస్తుంది. ప్రపంచంలోనే 850 కోట్ల మంది చేసే ప్రతి పనులు ఆ జ్ఞానికి, అంటే నువ్వు ఒకవేళ జ్ఞానం పొందితే నీకు ఆ 880 కోట్ల మంది చేస్తున్న పనులన్నీ కూడా చాలా విచిత్రంగాను, చాలా హాస్యాస్పదంగాను ఉంటుంది. ఎందుకంటే సమయం వృధా చేసుకుంటున్నారు, వృధా కాగితాల కోసం పరిగెడుతున్నారు, వృధా కుటుంబాల కోసం ప్రయత్నిస్తున్నారు. వీళ్ళు అసలు విషయాన్ని పక్కన పెట్టి సమయం మొత్తం, జీవితాన్ని మొత్తం వృధా చేస్తున్నారని తనను తాలో నవ్వుకుని గమ్ముగైపోతాడు. అది పరిస్థితి. కాబట్టి వాళ్ళ టాపిక్ కర్మని జయించడం ఎలా అంటే, కర్మని ఇలా జయించవచ్చు, తగలబెట్టేయచ్చు.